AV9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్న ఆనంద్ కొండేటి. పేదరికం కారణంగా ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. స్థానిక గణేష్ నగర్ లో ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణానికి గురువారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా విద్యార్థులు చదువులు ఆగకుండా ప్రజలు ప్రభుత్వ భాగస్వామ్యంతో P4 విధానంలో కళాశాల నిర్మాణం చేపట్టామన్నారు. గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వ నిధులు అందకపోయినా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఆగలేదన్నారు. ప్రజలు నమ్మి ఓట్లు వేసి గెలిపించినందున వారికి సేవ చేయాలనే లక్ష్యంతో నిరంతరం పనిచేస్తున్నామని పేర్కొన్నారు. జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి పలువురు దాతలు ముందుకు వచ్చి సహకారం అందించడం అభినందనీయమని అన్నారు. భవన నిర్మాణం పూర్తి పనుల కోసం సుమారు 1,75,00,000 అంచనా వ్యయంతో నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి బాధ్యతాయుతంగా పనులు నిర్వహిస్తామని చెప్పారు. గతంలో కూడా ప్రజల సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తయ్యాయని గుర్తు చేశారు. రాజకీయ దురుద్దేశాలతో ఒకరిద్దరు వ్యక్తులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. అందరికీ నమస్కారం. ఈరోజు తాడేపల్లిగూడెం మన గణేష్ నగర్ ఈ ప్రాంతంలో ఇది ఎడ్యుకేషన్ హబ్గా ఒక డెవలప్ అవుతున్న తరుణంలో ఇక్కడ జూనియర్ కాలేజీ లేదు. ఈ భవనాల కోసం ఎప్పుడు గొడవల కింద ఉన్నాయి. జెడ్పీ స్కూల్లో 4 రూముల్లో 500 మంది పిల్లలు ఇబ్బంది పడుతున్నామని కూడా చెప్పడం జరిగింది. నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ గణేష్ నగర్ అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది. ఇలాంటి చోట ఇక్కడ ఇండోర్ స్టేడియం ఉంది. ఇక్కడ జూనియర్ కాలేజీ కడితే ఇండోర్ స్టేడియం కూడా వాడుకుంటారు. కాబట్టి ఇక్కడ ప్లే గ్రౌండ్ కూడా ఉంది. ఎక్కడ కూడా ఇంత ప్లేస్ లేదు. కాబట్టి ఈ ప్లేస్ని మనం వాడుకోవాలి. ఇదంతా పందులకు ఆవాసంగా ఉండేది. నాకు తెలిసి ఉండగా నేను ఈ ప్రాంతంకి వచ్చి 1997 సంవత్సరంలో నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను. అప్పుడు నేను చూసేటప్పటికి ఎంత అడవి కింద ఎవరో హ్యాండ్ ఓవర్లోనో లేకపోతే పందులకు ఆవాసంగా ఉండటం లేకపోతే ఆక్రమించుకోవడం జరిగేది. ఇది ఏమైనా సరే దీన్ని డెవలప్ చేయాలనే ఆలోచనతో ఇదంతా మనం పూడిపించడం కూడా జరిగింది. ఏదైతే 2వ పంపుల చెరువు కడుతున్నామో ఆ మట్టిని ఎక్కడ కూడా వేస్ట్ అవ్వకుండా దీన్ని హై స్కూల్ గ్రౌండ్ని, క్రికెట్ స్టేడియంలో కొంత భాగం, అదేవిధంగా స్విమ్మింగ్ పూల్లో కొంత భాగాన్ని కూడా మనం పూడ్చుకోవడం జరిగింది. ఏమైనా ఇక్కడ కట్టడం కోసం నేను కలెక్టర్ గారిని అనుమతి అడిగా. ఇక్కడ మా జూనియర్ కాలేజీ లేదు అని ఆల్రెడీ గవర్నమెంట్ రిప్రజెంటేషన్ చేసాం. ఆర్థికంగా ఇబ్బందులు ఉండడం వల్ల గవర్నమెంట్ నుంచి మనకు డబ్బు రాలేదు గడిచిన 2 సంవత్సరాల్లో. మరి ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్టులన్నీ అయిపోతూ ఉన్నాయి. నిరంతరం ఏదో ఒకటి జరుగుతూ ఉంటే తాడేపల్లిగూడెంలో ప్రజలకి మనం ఓట్లు వేసారు, గెలిపించారు, మన ఇంట్లో పడుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. మన ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో మనం పనిచేస్తూ ఉన్నాం. అలాంటి తరుణంలో ఇక్కడ నేను అనుకున్నాను, ఇక్కడ జూనియర్ కాలేజీ భవనం కట్టాలని అనుకున్నప్పుడు అసలు చేయగలమా అని అన్నప్పుడు నాకు బాగా సహకరించింది ఫస్ట్ చలంచారి మురళి గారు మా ఇంటికి వచ్చి ఏదో స్వీట్లు అయి పట్టుకొచ్చి ఆయన ఏదో ఇన్వైట్ చేశారు దేనికో. అప్పుడంటే అన్నయ్య గారు నేను 10 లక్షలు ఇస్తానంటే నేను 10 లక్షలు ఇస్తున్నాను, ఆయన ఇస్తా అన్నాడు. తర్వాత పసుపులేటి వెంకటరామారావు పక్కనే ఉన్నారు, నేను 10 లక్షలు ఇస్తా అన్నారు. అలాగే తాతాజీ గారు. దీంట్లో 17 మంది మాత్రమే సరిపోతుంది. ఎందుకంటే ఆ బిల్డింగులకి అన్ని చోట్ల పేర్లు పెట్టవలసిన అవసరం ఉంది. మరి అంతకన్నా ఎక్కువ కూడా మనం దాతల నుంచి డబ్బులు వసూలు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎవరైనా ఉండి ఫినిషింగ్స్ అవి చేసుకుంటే అది వేరు. తర్వాత ముందు స్ట్రక్చర్ కానీ మొత్తం ఫినిషింగ్ అంతా అయిపోవడానికి 1,75,00,000 ఎస్టిమేషన్ వేశారు అధికారులు. మరి తప్పకుండా మనం చేసుకుంటే అది ఆ డబ్బులు అవుద్ది. అదే ప్రభుత్వంతో చేయితే ఇంకో 30% అదనంగా ఖర్చు అవుద్ది. కాబట్టి ఇది మనమే చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారితో మరి ఇది సాయిల్ టెస్టింగ్ కూడా పంపించడం జరుగుతుంది. సాయిల్ టెస్టింగ్ పంపించి ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేస్తాం.
ముందుగా మరి ఈ డబ్బులన్నీ కూడా దీనికి ఒక కమిటీ వేస్తాం. ఆ కమిటీ సభ్యులు దగ్గరుండి కొంచెం బాధ్యతగా మేము దగ్గరుండి ఇది మా పని మా ఇల్లు అనుకునే విధంగా పనిచేయాలి. ఇది మరి స్విమ్మింగ్ పూల్ శివగారు అలా చేశారు, అదే ఎన్వి సత్యనారాయణ గారు హై స్కూల్ చేయించారు, ఇది దువ్వా శ్రీను గారు మళ్ళీ అది శ్రీనివాస్ గారు ఇలాగ వాళ్ళిద్దరూ దీనికి శ్రద్ధ చూపించి దీనికి సహకరించారు. అదేవిధంగా శ్రమదానం కూడా అవసరం, డబ్బులు ఒకటే కాదు, నిజాయితీగా మనం ఈ డబ్బుని ఖర్చు పెట్టి ఇది ప్రజలకు చూపించిన తర్వాత ఇంకొకటి ఏంటంటే ఫుడ్ ఫ్యాట్స్ వాళ్ళతో సిఎస్ఆర్ కింద టౌన్ హాల్ 4 కోట్లతో ప్రారంభిస్తూ ఉన్నాం. అంటే నిరంతరం మనం పనిచేస్తాం కానీ కాన్స్టిట్యున్సీ అనేది ఎప్పుడు ఎదరికెళ్దాం అంటే రిలాక్స్ అవుతానికి లేదు ఎప్పుడు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన 2014లో P4 పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రజలను భాగస్వాములు చేయడం, అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములు చేయాలనేది ఆయన ఆలోచన. దాన్ని ఎక్కడా తూచా తప్పకుండా మనం చేయాలనే ఉద్దేశంతో మనం ఈ పని ఎవరు ఏదైనా విమర్శలు అనేవి చాలా ఉంటాయి, దానికోసం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కుక్కలు మురుగుతున్నాయని ఆ రోడ్డు ఉంటే వెళ్తాం, మనం గభీం చేరాలంటే కుక్కలు మురిగినా లేకపోతే మనం చంపేసినా మనం అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది. ఇలాంటి వాటికి భయపడే సమస్య లేదు. ఎవరైతే కుతంత్రంగా ఇలా మాట్లాడుతున్నారో ఇలా చేస్తున్నారో వాళ్ళందరికీ పనిష్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా. ఇవాళ నేను ఇవ్వకపోవచ్చు, భగవంతుడు ఉన్నాడు ఖచ్చితంగా. ఏదన్నా పేరు వస్తే నా కోసం కాదు, ఊరు బాగుపడుతుందని. పేరు అనేది మనం పోయినా బతుకుండాలంటే దానం వల్లే బతుకుంటుంది. మేము కాపు కళ్యాణ మండపం కట్టినప్పుడు నేను చాలా చిన్న స్థాయిలో ఉంటే 1,50,000 ఇచ్చాను ఆ రోజుల్లో. ఈ రోజుకి నా పేరు అక్కడ ఉంది. మనం పోయి కూడా బతుకుండాలంటే ఇలాంటి దాతృత్వంలోనే మనం బతుకుంటాం, మనం ఎలాగ చనిపోతాం. ఆ విషయాన్ని చాలామంది తెలియక శాశ్వతంగా మనం ఏదో డబ్బు పట్టుకుపోతా ఉన్నాం లేకపోతే ఇవన్నీ ఉంటాయని అనుకుంటున్నారు. ఇవాళ ఇచ్చిన వాళ్ళంతా పిచ్చోళ్ళు కాదు. మనం ఏదైతే పట్టుకెళ్ళామో దాన్ని ఇక్కడ దాన ధర్మాలు చేసి ఇవన్నీ కూడా వాళ్ళు శాశ్వతంగా ఈ భూమి మీద నిలబడిపోతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇవాళ నేను మొదట 10 లక్షలు ఇస్తే, ఆ తర్వాత ఈతకోట తాతాజీ గారు 10 లక్షలు ఇచ్చారు, పసుపులేటి రామారావు 10 లక్షలు ఇచ్చారు, చలంచారు మురళి గారు చెక్ ఇచ్చేశారు ఆల్రెడీ, వాసవి కాలేజ్ తరఫున 10 లక్షలు ఇచ్చారు, గొర్రెలు శ్రీధర్ గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద 10 లక్షలు ఇచ్చారు, మారు వెంకటేశ్వరరావు 10 లక్షలు ఇస్తానని చెప్పారు, అలాగే చెమపురి జూలియస్ మహేష్ గారు ఆయన 10 లక్షలు ఇచ్చారు. ఇంకా మనకు ఒక 9 మంది 8 మంది ఇస్తే అయిపోతుంది, పెద్ద విషయం కాదు అదంతా. లేకపోతే ఏదో రంగా పూర్తి చేస్తాం. డబ్బు కోసం ఆగి పరిస్థితి తాడేపురుగుడు లేదు. మనం నిజాయితీగా ఉంటే మనకు సహకరించే దాతలు చాలామంది ఉన్నారు. అవి తినేస్తే మనకు డబ్బులు ఎవరు, కానీ ఏదైనా మనం పని చేసినప్పుడు ఖచ్చితంగా ఈ తాడేపురుగులో డెవలప్మెంట్కి ఎలాంటి కొదవ లేదు. నాకున్న అనుభవాన్ని నేను చెప్తున్నాను. ఈ మనం చేస్తానో నిలబడితే మేము సహకరిస్తాం అనేవాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఇంకా ఏళ్లే కాదు, ఇంకో 100 మంది వస్తారు మనకు కావాలంటే. దాన్ని దుష్ప్రచారం చేయాలని నేను ఎక్కడో మొన్న విలేకరులని ఇన్సల్ట్ చేశానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను. విలేకరుల ముసుగులో విలేకరుల కాని వ్యక్తులు కొంతమంది ఏది పడితే అది రాయడం, స్టోరీలు వేయడం. ఒక ఎదవ చెప్తాడు, ఒక ఎదవ రాస్తాడు అన్నాను. ఇదే స్టాండ్ అయ్యాను ఇప్పుడు కూడా నేను. ఎందుకంటే మాకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది. ఎమ్మెల్యేలు అయితే ఏది పడుతుంది మీరు చెప్తే పడి ఉండడానికి మాకు కూడా మనశ్శాంతి ఉండదు. మీరు ఏదో రాసేసి మీరు ఇంటిగా పడుకుంటారు మందు తాగేసి. కానీ మేమైతే ఏ విలేకరిని ఇప్పుడు ఏం కొత్తగా రాలేదు. కౌన్సిలర్ స్థాయి నుంచి మున్సిపల్ చైర్మన్ ఎమ్మెల్యే అయ్యింది నేను. విలేకరిని తిట్టవలసిన అవసరం నాకు లేదు. కానీ కావాలని ఒకళ్ళిద్దరు దాన్ని ఇదే పనిగా పట్టుకుని మేము అది చేస్తాం. ఏదైనా చేసుకోండి, మీరు ఏదైనా చేసుకోండి. నేను చేసే పని డెవలప్మెంట్ అయితే మాత్రం ఆగదు. దీన్ని మీరు ఆపలేరు. నాకు ప్రజల సహకారం ఉంది. మీరు ఎవరైతే కొంతమంది ఎవరో ఒకళ్ళిద్దరి గురించి నేను విలేకరులు అనవలసిన అవసరం లేదు. ముసుగులో ఉన్నాను. మీరు కావాలంటే అది ఎడిట్ చేసి చూసుకోండి. దాంట్లో అది ముసుగు కాదని అడుగుతున్నా. ఇవాళ ఏదన్నా మందుగుండు సామాన్లు పెట్టాలంటే 8 లక్షలు, లేకపోతే ఎవడన్నా స్కూల్ కట్టాలంటే, ఎవడన్నా ఇల్లు కట్టాలంటే, ఎవడన్నా బిల్డింగ్ కట్టాలంటే డబ్బులు. ఇవన్నీ లిస్టులు మన దగ్గర కూడా ఉన్నాయి. అది పెద్ద విషయం కాదు. చాలామంది మమ్మల్ని ఇక్కడి నుంచి మొరపెట్టమన్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు నా దగ్గర. కానీ నేను ఎప్పుడు పాలన మీద దృష్టి పెట్టా. ఇంకా రెండోది నేనేం పట్టించుకోలేదు, నేనేం వినదలుచుకోలేదు కూడా. పని చేసి మనం ప్రజల్లో ఉండాలి తప్ప ఒకటి రాస్తే మంచివాడిని అయిపోయినాం, ఒకటి చెడ్డగా రాస్తే నేను చెడ్డవాడిని కూడా అయిపోయాను. నా అంతరాత్మలో నేను స్ట్రైట్గా ఉన్నసేపు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి మీరు సహకరించండి. మీరు ఏది పడితే రాస్తానంటే రాయండి, దాని పర్యవేక్షణం కూడా చూద్దాం, ఇబ్బంది ఏం లేదు. కానీ ఇది మంచి పద్ధతి కాదని మేము తెలియజేస్తున్నా. నేను ఏ విలేకరులని అనలేదనేది మీరు రికార్డ్ రేట్ చూసుకోండి. ఆ రోజు నువ్వు గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకుంటారేంటి? ఎవడు రాయించాడో నాకు తెలుసు, దీనికి కారణం ఎవడో తెలుసు. ఆ యాదవ్కి చెప్తున్నాను నేను. ఎవడు రాయించాడో ముందు రాసినోడి కంటే కూడా ఆ రాయించిన యాదవ్కి ఎక్కువ ఆలోచన చేయాలి. నేను ఇప్పుడు ఇలాగే మాడతాను, దీంట్లో ఏం అనుమానం లేదు. ఏ యాదవ్ అయితే తప్పుడు రాతలు రాయించినాడో,
ఏ ఏదో అయితే బ్రాంబల్ ఆస్తులు కొట్టేస్తున్నారో, ఏ ఏదోలు అయితే గవర్నమెంట్ ఆస్తుల నుంచి దారిలో అడుగుతున్నారో, ఏ ఏదోలు అయితే బ్రాంబల్ ఆస్తులు కొనుక్కున్నారో వాళ్ళు ఆలోచించాలి. నేనేం ఆలోచించక్కర్లే. నేను సంపాదించే డబ్బు నా పిల్లలు నాకు సహకరించి నా కుటుంబం ఎత్తుంది వాళ్ళ డబ్బులు. నేను ఇచ్చినట్టు కాదు, నా వయసు అయిపోయింది, ఆల్రెడీ రిటైర్డ్ నేను. నా కుటుంబ సభ్యులందరూ కూడా దాన ధర్మాలకు వెనకాడకుండా మీరు ఏం చెప్తారు డాడీ, ఉన్నదే మీరు తింటామనే ఆలోచనలో వాళ్ళు ఆ స్కూల్ నడుపుకొని మేము బతుకుతూ ఉంటే మీకు నోటికి ఏదో వస్తుంది మాట్లాడతారు. ఎవడిచ్చినాడు? ఈ 17 మంది ఉంటారు, 17 మంది పేర్లే ఉంటాయి ఇక్కడ. ఎవరైతే జాతర ఉందో రసీదు చూసుకోమని చెప్పాను. రసీదు లేకపోతే దాంట్లో అందరూ ఉన్నారు. నేనే డబ్బు తీసుకోలేదు, నేను 22 లక్షలు ఇచ్చాను దానికి. నోటికి ఏదో వస్తుంది మాట్లాడి రాసుకోండి, ఎవరు వస్తారు రాయండి. కానీ ఇది మంచి పద్ధతి కాదు. మీరు కావాలనుకుంటే నన్ను అడగండి, ఇంటర్వ్యూ చేసి అడగండి. అంతేగాని అది మానేసి ఏదైనా ఏది వస్తే అది మాట్లాడతాం. ఎవడో రాస్తే మీరు రాసేస్తే మీ గురించి కూడా అన్నమాట అంటే విలేకరులకు మనసు ఉండదా? లేకపోతే పాత్రికేయులు మనుషులు కాదా? రాజకీయ నాయకులు మనుషులు కాదా? పోలీసు వాళ్ళు మనుషులు కాదా? ఏది పడితే వ్యాపారస్తులు మనుషులు కాదా? ఏది పడితే అది మాట్లాడేసి. కానీ ఆలోచన చేయండి. నేను ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది మీరు ఆపలేరు. ఖచ్చితంగా చేస్తాను, చేసి చూపిస్తాను. ఇది నేను అనుకుంటే ఇది ఈ 1 సంవత్సరం లోపు ఈ కాలేజీని పిల్లలు ఇక్కడ దీంట్లోకి చదువుకునే ఏర్పాటు చేస్తాను. దీనికి అందరూ ఇవాళ మురళీధర్ వచ్చాడు, అన్న నువ్వు అయితే ముందు 5 లక్షలు ఇద్దాం అనుకున్నాను. నీ ఇష్టం రా, నువ్వు నీ డబ్బులు అడగట్లేదు. నేను మీకు ఇష్టం ఉన్నవాళ్ళు దానికి డబ్బులు ఇవ్వండి. మీరు శాశ్వతంగా మనం బతుకున్నామని తెలియజేసి ఒక ఇండికేషన్ అది. అంటే మురళీధర్ అన్నాడు, అనే నేను 10 లక్షలు ఇస్తాననే, నాకు రాజకీయం గురించి కాదు, నువ్వు డెవలప్మెంట్లో ఉన్నావు, నీతో మేము పనిచేసాం ఆ రోజు మున్సిపల్ వైస్ చైర్మన్గా, మాకు మంచి పేరు తీసుకొచ్చావు, ఈరోజు కూడా నీతో ఉంటాం మేము అని. ఆడు కూడా 10 లక్షలు ఇచ్చాడు. ఆడు స్వామితో ఉందో లేదో. ఆ మార వెంకటేశ్వరరావు వచ్చాడు, నేనేమో ఆయన అడిగానా, ఆయన 10 లక్షలు ఇచ్చాడు. ఈ వాసవి ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు 10 లక్షలు ఇచ్చారు. చలంచర్ల మూల నేను ఇంటికి వచ్చి చెప్పాడు, నేను 10 లక్షలు ఇస్తాను అన్నగారు అని చెప్పి. ఎవరి కోసం? నెక్స్ట్ జనరేషన్కి ఇక్కడ జూనియర్ కాలేజీకి 2 లక్షలు ఫీజు అవుతుంది. చాలామంది పేదలు నా దగ్గరికి వచ్చి, ఒక పత్రికా విలేకరు నా దగ్గరికి వచ్చి ఒక కాలేజీ సర్టిఫికేట్లు ఇవ్వట్లేదంటే ఆ డబ్బులు నేను కట్టి 30,000 రూపాయలు కట్టి ఆ సర్టిఫికేట్లు నేను ఇప్పించాను. నాకు ఆ బాధ అర్థమవుతుంది. ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. ఇవాళ ఎడ్యుకేషన్ లేకపోతే చాలా కుటుంబాలు నిర్వీర్యం అయిపోతాయి, వ్యాపారాలు లేవు. ఎవరి పిల్లలైనా చదువుకుంటారు ఇక్కడ. నా పిల్లలు చదువుకున్న అయిపోయింది అంతా. మా జనరేషన్, నా నెక్స్ట్ జనరేషన్ నడుస్తుంది నాకు. కానీ ఇంకా చాలామంది ఉంటారు ఇక్కడ. వాళ్ళందరూ కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు బాగుండాలండి. 60% మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయి. వాళ్ళందరికీ 2 లక్షలు కట్టాలంటే చదివించుకోగలరా? నేను ఆ ఉద్దేశంతో నేను ప్రతిదీ మంచి కార్యక్రమం చేస్తున్నాను. స్విమ్మింగ్ పూల్ కావాలంటే ఎక్కడికో తణుకో, దోపచర్లో ఎక్కడికో వెళ్ళి, మన ఊర్లోనే ఉండాలి. ఇండోర్ స్టేడియం ఉండాలి, ఇక్కడే పెట్టాలి. ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ? పిచ్చెక్క డబ్బులు వస్తే మేము ఇంట్లో పెట్టుకోవచ్చు, కానీ పిచ్చోళ్ళకి రోడ్డు మీద కంచి పెడతా కానీ మాకు కానీ పిచ్చుకోక కరిసిందే ఏంటి? కాబట్టి ఆలోచన చేయండి ఒకసారి. మనం అంతరాత్మతో ఆలోచన చేయండి. ఏదో వస్తే అది మాట్లాడేసి, ఎవరిని పడితే అది హట్ చేసి మాట్లాడడం అనేది ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీకు తెలుసున్నది ఏదైనా ఉంటే చెప్పండి, ఓపెన్గా మాట్లాడండి, ఇబ్బంది లేదు. ఏది పడితే అది రాస్తారు. మీరు నన్ను బాయ్కట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. నేను డెవలప్మెంట్లో ఉంటాను, అభివృద్ధిలో పాత్రికేయుల పాత్ర ఉందని నేను నమ్ముతున్నాను. వాళ్ళందరూ ఇన్వైట్ చేస్తాం. ఇప్పుడు మీరందరూ ఇష్టం ఉన్న వాళ్ళు రావచ్చు, తప్పేం లేదు దానికి. అందరినీ పిలుస్తాం. ఇక్కడ వార్తలు కొన్ని ఒక 40-50 మంది వస్తున్నారు. వార్తలు కొన్ని రావట్లేదు, కొన్నిట్లో వార్తలు వస్తాయి. ఏలూరు వాళ్ళు తీసుకురావాల్సి వస్తుంది. పార్టీ ఆదేశాలు కూడా ఉన్నాయి నాకు. విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టమంటున్నారు. మొన్న దేవరపల్లి ప్రెస్ మీట్ పెట్టవలసి వచ్చింది 2 జిల్లాలు కవర్ చేయడానికి. మాకున్న ఇబ్బందులు మాకుంటాయి. మమ్మల్ని కేకేయలేదు అంటే ప్రతి పత్రికా విలేకరు మేము కేకేస్తున్నాం. ప్రతి ఎవరైనా మర్చిపోయి ఉంటే మెసేజ్ పెడుతున్నాం. ఒకళ్ళు రాలేదనుకుంటే అది ఎవరో ఒకరికి అందకపోవచ్చు. అంతేగాని గుణంలో విలేకరులు చేయకుండా నేను ఎన్నాళ్ళని ఇంకో ఊరెళ్ళి రాయించుకుంటాను. మాకు కూడా పత్రికలో రావాలి కదా. మనం వాయిస్ వినిపించమనేమో వాళ్ళు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. మేము ప్రెస్ మీట్ పెట్టామో లేదో కూడా తెలియట్లేదు. అలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు అర్థం చేసుకోవాలి. జిల్లా రిపోర్టర్ల దగ్గర కిట్ ఉంటుంది, వాళ్ళు లైవ్ ఇస్తున్నారు. మరి వాళ్ళని కూడా మేము అక్కడి నుంచి తెచ్చుకుంటాక నాకు కూడా కొంత ఇబ్బంది ఉంటుంది కదా. ఇక్కడ తీసుకురావాలి, వాళ్ళ కార్లు రప్పించాలి, వాళ్ళు మళ్ళీ పంపించాలంటే ఊళ్ళో విలేకరు అయితే వచ్చి వెళ్ళిపోతాడు. వాళ్ళు రావాలంటే నాకు ఇబ్బందే కదా. అయినప్పుడు కూడా నేను అన్నీ భరించి ఇక్కడ రాజకీయాల్లో ఉన్నప్పుడు అన్నీ సహజమే చేయాలి అనే ఉద్దేశంతో నేను అందరినీ, ఈ విలేకరులు నాకు ఎవరో శత్రువులు లేరు. వాళ్ళు అనుకుంటే వాళ్ళ కర్మ. కాబట్టి నేను మళ్ళీ క్లారిటీ ఇచ్చాను, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. నేను ఆ రోజు ఓపెన్గానే మాట్లాడి, ఈ రోజున ఓపెన్గానే ఉన్నాను. నేను దీంట్లో ఎలాంటి సందేహం లేదు. నేనేమి రాజకీయాల్లో కొత్తగా వచ్చి
బంగారు స్పూన్తో పుట్టినోడు కాదు. నేనే చెప్పాను విలేకరులు పడే ఇబ్బందులు ఏంటో, వీళ్ళు ఇచ్చే జీతాలు ఏంటి, వీళ్ళు మోటార్ సైకిల్ వేసుకెళ్తే అవి ఖర్చు ఎంత, వాళ్ళు ఇచ్చే జీతం ఎంత, వీళ్ళందరూ ఎలా బతుకుతున్నారండి. విలేకరుల సమావేశంలో చాలాసార్లు మాట్లాడాను నేను. కాబట్టి నాకు ఆ కష్టం సుఖం తెలుసు. నేను ఎవరిని నిందించలేదు. పర్టికులర్గా నన్ను తొక్కేయాలనుకున్న మాత్రం నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి, అంతేగాని పిచ్చోళ్ళకి ఇంట్లో పడుకోవాల్సిన అవసరం లేదు. నన్ను తొక్కేయాలనుకున్నవాడు ఏ ఎదవైతే అనుకున్నాడో ఆ ఎదవనే తొక్కుతాం, దాంట్లో అనుమానమే లేదు. అభివృద్ధి చేసి చూపిస్తా, అభివృద్ధితోనే ప్రజల్లోకి వెళ్తాను. నేను అభివృద్ధితోనే ప్రజల్లోకి వెళ్తాను. ఈ సమావేశానికి విచ్చేసిన అందరికీ, తాతాజీ గారికి, వెంకటేశ్వరరావు గారికి, అలాగే సుబ్బారావు గారికి, మారు వెంకటేశ్వరరావు గారికి, స్వామి గారికి, గని సత్యనారాయణ గారికి, ఇంకా ఈ కార్యక్రమానికి చాలామంది దాతలు, పసుపులేటి రామారావు గారు, నరసింహ సోమేశ్వరరావు గారు, ఆల్ పార్టీస్, మరి రాంప్రసాద్ చౌదరి గారు, శ్రీధర్ గారు, గొర్రెలు శ్రీధర్ గారు, రామలక్ష్మణులు, రాంపండు గారు, అందరూ ఈ కార్యక్రమానికి సహకరిస్తూ ఉన్నారు. పార్టీలకు అతీతంగా అందరూ ఉన్నారు ఇక్కడ. కాబట్టి పార్టీల కంటే కూడా అభివృద్ధి ముఖ్యం మనకి. మీరు ఓట్లు వేసారు, గెలిపించారు, అభివృద్ధి చేసి చూపిస్తాం. మన తాడేపల్లి కూడా నెంబర్ 1 స్థానం తీసుకెళ్ళడానికి ఈ పాత్రికేయ మిత్రులందరినీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పాత్రికేయులను తాను ఎంతగానో గౌరవిస్తానని, కానీ మీడియా ముసుగులో అక్రమ కార్యక్రమాలకు పాల్పడేవారిని సహించబోనని అన్నారు. జర్నలిజం ముసుగులో అక్రమాలు చేసే మీడియా ఛానళ్ల గురించి మాత్రమే తాను మాట్లాడానని అన్నారు. మీడియా అందరినీ తాను దూషించినట్లుగా దుష్ప్రచారం చేయడం తగదన్నారు. విష ప్రచారాలను పట్టించుకోకుండా లక్ష్య సాధన దిశగా ముందుకు సాగుతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఊరి అభివృద్ధి కోసం చేసే సేవలు, దాతృత్వ కార్యక్రమాలే శాశ్వతంగా నిలిచిపోతాయని అన్నారు. ఈ కార్యక్రమానికి తాను 10 లక్షలు వాసు ఇంజనీరింగ్ కాలేజీ, ఈతకోట తాతాజీ, గొర్రెల శ్రీధర్, మార వెంకటేశ్వరరావు, సింహపురి మహేష్, పసుపులేటి రామారావు, చలంచర్ల మురళి 10 లక్షల చొప్పున విరాళాలను ప్రకటించారని, మరికొంతమంది సహకరిస్తే లక్ష్యాన్ని త్వరగా చేరుకోగలమని తెలిపారు. నిజాయితీగా పనిచేస్తే సహకరించే దాతలకు కొదవ ఉండదని, తాడేపల్లిగూడెం అభివృద్ధికి ఎలాంటి లోటు రానివ్వబోమని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. AV9 టీవీ న్యూస్, తాడేపల్లిగూడెం.